వీళ్ళిద్దరు కలిసి గదే చేసి నేను 3 ఏళ్ల కిందనే చెప్పిన. పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు, పెద్ద మనిషి జీవన్ రెడ్డి అంటున్నారు, కన్ఫ్యూజ్ కాకూడదు. కాంగ్రెస్ అభ్యర్థిగా అయ్యిండు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన. నేను మనసులో అనుకున్నా, చేపట్టలోకి చెప్పిన ఎందుకు వస్తుంది ఇటు దిక్కు, ఆయన కరీంనగర్ జిల్లా ఆయన, ఇక్కడ తుర్కోలు ఓట్లు ఎక్కువనే నమ్మకంతో వస్తున్నాడు ఆయన. రావండి, హిందువుల ఓట్లు రావు. నేను గర్వంగా చెప్తున్నా బ్రదర్, 2019లో 52%, 51% హిందువుల ఓటు బీజేపీకి వచ్చింది. మొన్న 60% ఓటు బీజేపీకి వచ్చింది. నెక్స్ట్ 2029లో జరిగే ఎన్నికల్లో 75% హిందువుల ఓటు బీజేపీకి వస్తుంది నిజామాబాద్ పార్లమెంట్ లో. ఇది ఒకటే సెగ్మెంట్. 2019 నుంచి 24 వరకు బీజేపీ ఓటు శాతం 45 నుంచి 48కి పెరిగింది. ఇంతకుముందు బీజేపీ ఎంపీలు ఉన్న వాళ్ళ దగ్గర ఓటు శాతం పెరగలే. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే బీజేపీ ఓటు శాతం 48. 50% అల్కగా దాటిస్తాం నెక్స్ట్ టైం. 50% దాటించినాక అవతల కూడా ఓడుంటే మనకేం చేసి. సో నా నమ్మకం ఏంటంటే, నా సిద్ధాంతం ఏంటంటే, భారతీయ జనతా పార్టీని ఎంత పెంచుతా ఉంటే, నేను ప్రధానమంత్రి గారికి చెప్పిన, సార్ మీరు 543 అభ్యర్థులను పెట్టిండ్రు, అందులో ఎలక్షన్లలో అందరికంటే తక్కువ కష్టపడ్డు నేనే సార్ అని చెప్పి. నా ప్రజల మీద నమ్మకం నాకు. ఆ 94,000 నాకు వస్తాయనే నమ్మకం. జీవన్ రెడ్డి గారికి అదే మెసేజ్. మతం చూడకు, వీడికి వస్తే ఓడిపోతావు చెప్పినా కూడా పెద్ద మనిషి ఇల్లే వచ్చిండు, ఓడిపోయాడు పాపం. ఆ వయసులో నాకు ఇష్టం లేకుండే. కవిత కంటే చాలా గట్టి క్యాండిడేట్ ఈయన. పేరు మంచిగున్నది, వయసు ఉన్నది, కులం బలంగా ఉన్నది. అందుకనే చెప్తా, అవగాహన ఉన్న రైతాంగం, అవగాహన ఉన్న ప్రజలు, మోస్ట్ ప్రగతిశీల ప్రజలు నిజామాబాద్ జిల్లా ప్రజలు. ఇక నేను 94 ఓట్ల కోసం నేను కష్టపడ్డా, పని చేయించిన, మోదీ గారిని చేయించి అనౌన్స్ చేయించిన. ఇవాళ ఐఏఎస్ అధికారిని ఇక్కడ ఉన్నది మన ముందర, అదే బోర్డుకి. నేను తుర్కోల కోసం పనిచేస్తా, ఓట్లు ఎత్తారా అండి? వీళ్ళకి రైతాంగం పట్టదు, వీళ్ళకి వేరే సామాజిక సమస్యలు పట్టవు. ఎన్ని ఇండ్లు కట్టినా, కోట్లాది ఇల్లు కట్టినా నరేంద్ర మోడీకి ఓటు వేయమంటారు, బీజేపీకి ఓటు వేయమంటారు. అరే డబ్బాలు ఇస్తే 2,05,000 ఓట్లు పడితే ఒక్క ఓటు బీజేపీకి లేదండి. అంటే ఆ రకంగా ఇక్కడ రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, ఇతర వర్గాలకు కానీ సేవలు చేసే బాధ్యత మాది. ఇవాళ రాకేష్ రెడ్డి గారు నిజామాబాద్ ఇక్కడ మాట్లాడిండు, జగరాన్పల్లిలో, రాష్ట్రంలో మాట్లాడుతున్నాడు, ఛానళ్లలో మాట్లాడుతున్నాడు. అందరికంటే ఎక్కువ గర్వపడేటోడు నేనే. రాకేష్ రెడ్డి మాటలతోటి ఉత్తేజం నింపుతాడు మనకు. మా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు సేవా కార్యక్రమాలు, హిందువులకు చేసే సేవా కార్యక్రమాలు ఎన్నో అన్నో కావు ఆయన. కాబట్టి ఇది ఫౌండేషన్ తెలంగాణ హిందూ రాష్ట్ర స్థాపన. కాబట్టి ఇది ఫౌండేషన్ తెలంగాణ హిందూ రాష్ట్ర స్థాపన కావడానికి ఇందూరు జిల్లా ఫౌండేషన్ గా తీర్చిదిద్దే బాధ్యత మా అందరిది.
మరోసారి మా తిరుపతి 10 లక్షలు ఇచ్చిండ్రు, ఏదో కూర్చున్నది 10 లక్షలతో చేసిన అన్నాడు. మళ్ళా మెల్లగా నన్ను పొగుడు మొదలుపెట్టింది స్పీచ్లో పొగుడు మొదలుపెట్టగానే రాకేష్ రెడ్డి అగో మళ్ళీ పైసలు అడుగుతున్నాడు, బంగారు పూత కూర్చున్నాడు నీకు అని చెప్పి ఆయన చెప్తూనే ఉన్నాడు, నేను అడుగుతూనే ఉన్నాడు.